ఇవాళ రైతు బంధు పైసలు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సమయానికి దాదాపు 5-6 ఎకరాల వాళ్ళకు రైతు బంధు పైసలు పడుతుండే. ఇవాళ ఎకరం వాళ్ళకు కూడా రైతు బంధు పైసలు పడలే. మరి 7,700 కోట్లుండే మేము దిగిపోయేటప్పుడు రైతు బంధు కోసం రెడీ పెట్టినటువంటి పైసలు, మరి ఆ రైతు బంధు పైసలు రైతుల ఖాతాల్లోకి పోకుండా మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలకు పోయినాయా ఏందనేది సోషల్ మీడియాలో చాలా జోకులు నడుస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతూ ఉంది? ఏ కాంట్రాక్ట్ సంస్థలకు ఈ రైతు బంధు కోసం పెట్టినటువంటి పైసల్ని మళ్ళిచ్చినారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనా ఆ డబ్బులు ఎందుకు రైతుల ఖాతాల్లో వేస్తలేరు అనేటటువంటిది వల్ల సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇందాక మీటింగ్లో కూడా ఈ విషయాలు చర్చకు వచ్చినాయి. అదేవిధంగా గృహలక్ష్మి పథకం కానీ, దళిత బంధు పథకం కానీ, 2వ విడత గొర్రెల యూనిట్ల పంపిణీ కానీ, ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో ఆన్గోయింగ్ స్కీమ్స్. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినామో డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. కానీ దళిత బంధు డబ్బులు 10 లక్షలు ఎవరి ఖాతాలలో పడ్డాయో ఒక్కొక్క నియోజకవర్గానికి 1,100 చొప్పున ఆ ఖాతాలన్నీ కూడా ఫ్రీజ్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గం. గృహలక్ష్మి పథకానికి సంబంధించి ఎవరికైతే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చిండ్రో అవన్నీ కూడా రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గం. 2వ విడత గొర్రెల పంపిణీకి సంబంధించి డీడీలు కట్టుకున్నటువంటి యాదవ్ సోదరులకు సంబంధించి కూడా వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి ప్రభుత్వము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పెద్దలు కింద యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి అదేవిధంగా కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది కూడా ఆ యాదవ సోదరుల మీద కక్ష కట్టడమే తప్ప ఇంకొకటి కాదు. ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వాలు ఏవైతే స్కీమ్స్ పెట్టినాయో, ఎక్కడైతే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినారో వాటిని కంప్లీట్ చేయాలి. వీళ్ళు ఏమైనా కొత్త పాలసీలు తెచ్చుకుంటే వీళ్ళు కొత్త పాలసీలు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కానీ కేవలం కక్ష కట్టినట్టుగా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పథకాల విషయంలో కూడా ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడ్డా ఖాతాలు ఫ్రీజ్ చేపించడం, వాటన్నిటి కూడా ఆపేయడం, ఇది దుర్మార్గపు చర్య. ఇది ఒక నియంతృత్వ చర్య, ఫాసిస్టు చర్యగా నేను భావిస్తూ ఉన్నా.